మన మనసు విచిత్రంగా తిరుగుతూ ఉంటుంది అనే అంశం మీద మాట్లాడుకున్నాం. అయితే అది లోపలికి బయటికి తిరుగుతుంది. అదే సమయంలో మనం ఆల్రెడీ బుద్ధ అని ఎలా తెలుసుకుంటాం? బాహ్యంగా ఉన్న అబ్జెక్టివ్ వైపుకి నుంచి లోపలికి వెళ్ళాలి. ఆబ్జెక్ట్స్ నుంచి మైండ్ లోపలికి వెళ్ళాలి, మనసు లోపలికి వెళ్ళాలి, మనసులోనికి వెళ్ళాలి. నువ్వు ఎవరివి? నువ్వు సాధారణమైన వాడివి కాదు, ఆర్డినరీ మైండ్ కాదు. ఆర్డినరీ అని, సాధారణమైన మనసు అని ఎందుకు అనిపిస్తుంది అంటే, మనమంతా ఈ వస్తు ప్రపంచంలో ఇరుక్కున్నాం కాబట్టి అలా అనిపిస్తుంది. సడన్గా యు బికమ్ ఏ బుద్ధ ఏ పర్సన్. సడన్గా నువ్వు బుద్ధుడు అన్న సంగతి నీకు అవగాహన వస్తుంది. సడన్గా అవడం అంటే అప్పటికప్పుడు ఏదో దానివలన అవడం కాదు, ఆల్రెడీ నువ్వు బుద్ధుడివే. అయితే ఆల్రెడీ నువ్వు బుద్ధుడివై ఉన్న సంగతి నీకు ఎందుకు తెలియటం లేదు అంటే, చాలా మేఘాలు అలుముకున్నాయి, ఆ భారం వలన నువ్వు తెలియలేదు. ఆ బడ్డెన్ వల్లనే. కేవలం ఆ బడ్డెన్ ఒకటే కాదు, ఆ భారం ఒకటే కాదు, ఆ మేఘాలే నా సొంతం అనుకుంటున్నావు. పై ఆ మేఘాలను పట్టుకుని ఎటు కదలివ్వకుండా పట్టుకుని ఎలాడుతూ ఉన్నావు. అది ప్రాపర్టీ, నా ఆస్తి, నా నా అని అనుకుంటున్నాం. ఆస్తి అంటే నాది నాది అని అంటాం, అంతే కదా. కాబట్టి ఈ ఆస్తి ఎంత సంపాదించుకుంటే, ఈ మేఘాలు ఎంత సంపాదించుకుంటే అంత గొప్ప అని అనుకుంటాను. నేను అంత గొప్ప. అయితే నీ అంతరంగ ఆకాశము, ఇన్నర్ స్పేస్ ఉంది నాయనా. ఆ అంతరంగ ఆకాశానికి ఈ మేఘాలు అలుముకున్నాయి. ఓల్ స్కై, యువర్ ఇన్నర్ స్పేస్ అలా ఈ మేఘాల చాటులో దాక్కునుంది. అది దాక్కునేములే, ఈ మేఘాలు అలుముకోవడం వలన అవి నీకు కనపడటం లేదు. ఏ విధంగా అద్దం మీద దుమ్ము పడితే నీ ముఖ చిత్రం ఎలా కనపడదో, అలా నీ స్వయంలో, నీ ఇన్నర్ స్పేస్లో ఆ ఆకాశమంతా ఈ మేఘాలు అలుముకున్నాయి. ఆ మేఘాలు నావి, నాది, నా ఆస్తి, అది ఇది అని అనుకోవడం మొదలెట్టాం. అదే సొంతం కలలు ఇవ్వట్లే ఆ మేఘాలు. ఆలోచనలు ఆలోచనలు బయట పరిగెడుతున్నాయిరా, లోపల పరిగెడుతున్నాయి ఆలోచనలు 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 అని అంటువే కానీ నీ లోపల ఉన్న నీ స్వయాన్ని నువ్వు పట్టుకోవడం లేదు. అవి దాటి పాటికి వదిలేస్తే అవి వెళ్ళిపోతాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? అవే నా జీవితం అనుకుంటున్నావు. అప్పుడు నీ జీవితం ఏమైంది? ఆ మేఘాలతో సంసార సంసార చక్రం అని అయిపోయింది. సంసారము, ఇంకా ఇంకా ఎన్నెన్నో కథలు కవితలు చెప్పుకుంటూ ఉంటావు ఆ సంసారం మీద. నువ్వు ఫోకస్ చేయి, దృష్టి పెట్టు, నీ మీద నువ్వు దృష్టి పెట్టు. ఒక క్షణం చాలు. ఇప్పుడు సడన్గానే సంభవిస్తుంది ఆ ఒక్క క్షణంలోనే మెరుపులాగా. నువ్వేం చేయక్కర్లేదు, అదే జరుగుతుందని నేను అంటలేదు. నువ్వు చాలా చేయాలి, నువ్వు చాలా చేయాలి. ఏదో అలా అలా వచ్చేసి పడిపోతుందేమో అనుకుంటున్నావా? అలా ఏం కాదు, నువ్వు చాలా చేయాలి.
అదేదో గ్రాడ్యువల్గా సంభవించేది కాదు. నువ్వు చేస్తూ 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 చేస్తూనే ఉండాలి. సడన్గా ఒక క్షణం ఆసన్నమవుతుంది. ఏ విధంగా? సరైన టెంపరేచర్ రైజ్ అవ్వాలి. అప్పుడు నువ్వు ఆవిరైపోతావు. టెంపరేచరు ఎలా రైజ్ అవ్వాలి? నీరు ఆవిరైపోయేలాగా. నువ్వు ఆవిరైపోవటం కాదు, నీరు ఆవిరైపోతుంది. నీరు ఆవిరైపోతే ఏమవుతుంది? ఆ నీరు కనపడదు ఇంకా. అప్పుడు నువ్వు వస్తువు కాదు, ఆబ్జెక్టివ్ కాదు. నీ ఫోకస్ ఇంకా మేఘాల మీద ఉండదు, నీ యొక్క ఇన్నర్ స్పేస్ మీద ఉంటుంది, నీ లోపల ఉంటుంది, ఆ అంతరంగంలో ఉంటుంది. అది అక్కడున్న విషయం. అదేదో క్రమక్రమంగా జరుగుతుందిలే అనేది అని కాదు. అది ఒక్కన్ను బయటికి ఒక్కన్ను లోపలికి వేస్తే క్రమక్రమంగా జరుగుతుందిలే అనేది సాధ్యం కాదు. ఏదో పర్సంటేజ్లో వచ్చేది కాదు. ఆ 10% ఇన్నర్ 90% అవుటర్ ఉంటే అయ్యేది కాదు. లేదా 20% ఇన్నర్ 80% అవుటర్ అనేది సాధ్యం కాదు. సంభవిస్తే అది 100%, 100 డిగ్రీ టెంపరేచర్ రావాలి నాయన. నీరు ఆవిరైపోవాలంటే ఈ మేఘాలు ఇవన్నీ అవే. కాబట్టి నీ ఫోకస్ని అటు కొంచెం ఇటు కొంచెం అనే దాని మీద పెట్టడానికి లేదు. అయితే ప్రపంచాన్ని చూడు, లేకపోతే కళ్ళు మూసుకొని అంతరంగాన్ని నిన్న చూడు, ఇన్నర్ని చూడు. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకో, నీ లోపల నువ్వు చూసుకో, నీ స్వయాన్ని నువ్వు చూసుకో. అప్పుడు నీ స్వీయ ప్రపంచంలోకి నువ్వు తిరిగి వస్తావు, నీ ఇంటికి నువ్వు వస్తావు. అంతే. అయితే నువ్వు ప్రపంచంలో ఉన్నావా, లేకపోతే నువ్వు ఆబ్జెక్ట్స్ని చూస్తావా, లేకపోతే నువ్వు చూసుకుంటావా? అయితే ప్రపంచాన్ని చూస్తావా, నువ్వే ఆ బ్రహ్మం అన్న సంగతి చూస్తావా? చూసి అక్కడే ఉంటావా ఏమిటి? మళ్ళీ నువ్వు ప్రపంచానికి వస్తావు. కాబట్టి నీకు అర్థమైంది ఫోకస్ ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది. అప్పుడు నువ్వు ఆర్ ద మాస్టర్. నీ మీద నీకు ఆధిపత్యం వచ్చింది. వాస్తవానికి ఓన్లీ నవ్ యు ఆర్ ద మాస్టర్. ఇప్పుడే నువ్వు మాస్టర్ అయ్యావు. అప్పటి వరకు నువ్వు బానిస అయ్యావు. ఆలోచనలు ఎత్తుకుపోతూ ఉన్నాయి, అవే 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 అని వాటికి చాకరీ చేస్తున్నావు. ఇప్పుడు నీకు ఫోకస్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టచ్చు. దృష్టి ఎలా పెట్టాలో అలా పెడతావు. ఇన్నరా అవుటరా, విత్ ఇన్నా విత్ అవుటా, లోపల బయట, అంతే. మిలారేపా గురించి మనం ముచ్చరించుకున్నాం. ఆ మిలారేపా గురువు మారప. ఆ మారపని ఆయన ఒక టిబెటన్ యోగి. ఆయన తను బుద్ధుడు అని బికమ్ ఏ బుద్ధ. బుద్ధతో స్థితిని చేరుకున్నాడు, రియలైజ్ అయ్యాడు. లోపలికి వెళ్ళి తన ఇన్నర్ స్పేస్ని, అవుటర్ స్పేస్, ఇన్నర్ స్పేస్ అంటే స్పేస్ అనగానే ఘటాకాశము మఠాకాశము. ఆ లోపల ఘటాకాశాన్ని చూసుకున్నాడు, లోపల ఆ స్పేస్ని చూసుకున్నాడు. అది ఎలా ఉంది? ఇన్ఫినిటీ, అవధులు లేదు, ఆది మధ్యాంతరహితం. అప్పుడు ఆ స్థితిలో ఎవరు అడిగారు, హౌ ఆర్ యూ నౌ అన్నారు. మారప్ప ఎలా ఉన్నారు మీరు అన్నారు. ఎవరు ఊహించలేదు ఆయన సమాధానం ఎలా అలా చెప్తారని ఎవరు అనుకుని కూడా అనుకోలేదు. అసలు ఏ బుద్ధుడు అలా చెప్పను కూడా చెప్పడు, కానీ వెరైటీగా చెప్పాడు ఆయన. అంతకుముందు ఏ కష్టాలు అయితే పడుతున్నాను, ఇప్పుడు అవే కష్టాలు పడుతున్నాను అన్నాడు. అడిగిన
వ్యక్తి బెదిరిపోయాడు. ఏమిటి, ఏం మాట్లాడుతున్నారు? అంతవరకు ఏ విధంగా ఇప్పుడు అంతవరకు ఏ కష్టాలు ఉన్నాయి అవే కష్టాలు ఉన్నాయండి, కంటిన్యూ అవుతున్నానండి అంటున్నావు, ఏమిటి గోలా, ఏమిటిది, నువ్వు ఎలా రిలైజ్ అయ్యావు అని ఎలా అన్నాడు. ఆయన నవ్వాడు, మారప్ప నవ్వాడు. అవునండి, డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేను కావాలని ఆ గందరగోళంలోకి వెళ్తున్నాను. అంతవరకు ఇప్పుడు సమ్టైమ్స్ అప్పుడప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటుందో టేస్ట్ చేయడం కోసం వెళ్తున్నాను. టేస్ట్ ఆఫ్ ది వరల్డ్ బయటకు పోతున్నా. ఇప్పుడు నేను నేను ఈ క్షణంలో ఎలా ఉన్నాను, ఐ ఆమ్ ద మాస్టర్. ఫోకస్ ఎలా పెట్టాలో పెట్టకూడదో నాకు తెలుసు. ఈ క్షణంలో టేస్ట్ బే ఇలానే ఉందా, ఏ మార్పు లేదా అని మళ్ళీ వెంటనే నేను లోపలికి పోతానంటే కాబట్టి అటు వెళ్తాను, ఇటు వెళ్తాను. అవుటర్కి వెళ్తాను, ఇన్నర్కి వెళ్తాను. ఇప్పుడు నాకు సాధ్యమైంది. ఫోకస్ ఎలా ఏ క్షణంలో ఎలా ఉండాలో తెలుసు నాకు. ఆ విధంగా నేను బతుకున్నాను కదా, బయటికి వెళ్ళాలి. ఐ కెన్ మూవ్. నేను సజీవంగానే ఉన్నాను. ఇప్పుడు నేను మూవ్ అవుతాను. ఒక్కోసారి నేను ఈ కష్టాలు ఏమిటి అని దానికి చూస్తానికి వెళ్తాను. ఈ కష్టాలు అనేవి అవి నేను ఊరికే అయితే కావాలని వెళ్ళాను అంతే. నాకు సంభవించిన కష్టాలు కావాలి. నేనే నేనే వాడికి దాపురించాను కష్టంగా. ఆ కష్టాలకి కష్టంగా ఉన్నా నేను, ఎందుకంటే వాటిని తాకటం లేదు. ఆ మిజరీస్, ఆ దుఃఖాలు అవి నన్ను తాకటం లేదు. ఊరికే వెళ్ళాను అంతే, కానీ నేను తాకటం లేదు. అంటే నేను కావాలని వెళ్ళినప్పుడు వాటిలో ఇరుక్కోకుండానే బయటకు వచ్చేస్తాము. ఇరుక్కుంటామే ఏమిటి, తెలియదా? ఇప్పుడు దాకా పడి ఉన్నాం. ఎక్కడ ఎలా ఉండాలో అంతవరకే ఉండి ఇతరకు వచ్చేస్తాం. అప్పుడు నా ఫోకస్ లోపలికి వెళ్తుంది. ఫోకస్ ఎలా చేంజ్ చేయాలో తెలిసినప్పుడు ఎప్పుడు ఎన్నువాడికి ఎలా వెళ్ళాలి, లోపలికి ఎలా వెళ్ళాలి, నాలో నేను ఏ విధంగా స్థితం అవ్వాలి, అంతే. ఎందుకంటే అలా తెలిసిన తర్వాత బుద్ధుడు తను ఎప్పుడు ఉన్నాడు, ఏం చేశాడు ఆ బుద్ధుడు? 42 సంవత్సరాల పాటు ప్రపంచం అంతా తిరిగాడు. బయట తిరిగాడు కదా, తిరగకుండా వదిలేశాడా? లేదు. కమ్ బ్యాక్ టు దిస్ వరల్డ్. కానీ అప్పుడు ఫోకస్, ఇన్నర్ ఫోకస్ ఎలా ఉంది? ఆ డిఫరెంట్ క్వాలిటీలో ఉన్నాడు లోపల ఉన్నవాడు. ఎక్కడ ఇరుక్కోకుండానే తిరిగాడు. పద్మపత్రమేవాంబస. తను దృష్టి నిలబడడం మీద ఉంది. రైట్ యాటిట్యూడ్, సరైన దృక్పథంతో ఉన్నాడు, సరైన సంకల్పంతో ఉన్నాడు. ఫోకస్ ఉంది అతనికి. ఏ విధంగా ఫోకస్ ఎటు మార్చాలో తెలుసు. మేఘాలు వచ్చినాయా, ఎలా చేసేవాడు, పట్టుకునే ఉండేవాడు కాదు. ఎందుకంటే ఆ మేఘాలు వస్తాయి, అవి మాస్టర్ కావు. అవి మాస్టర్ ఎలా అవుతాయి? అవి డామినేట్ చేయవు. ఇప్పుడు పూర్వం అంటే డామినేట్ చేసి బుద్ధుడు కాకమును ఆ ఫోకస్ ఎలా పెట్టాలో ఏంటో తెలియగలిగిపోయినప్పుడు అవి నిన్ను డామినేట్ చేశాయి. నువ్వు వాటిని అలౌ చేసావు. చాలా అందంగా ఉన్నాయి. కొన్నిసార్లు
ఆకాశం అంతా మేఘాలు అలుముకున్నాయి. అబ్బా ఎంత అందంగా ఉందో ఆ మేఘాలు అని అనిపిస్తాయి. ఒక క్షణంలో ఆ మేఘాలు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఆకాశం ఆకాశంగానే ఉంటుంది, మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి అంతే. సమస్య ఎక్కడ వస్తుంది? నేను ఆకాశాన్ని అనే సంగతి మర్చిపోతే వస్తుంది. నేను ఆకాశాన్ని అనే సంగతి మర్చిపోతే వస్తుంది. ఆ మేఘాలే ఉన్నాయి, నేను లేను. అక్కడ నువ్వు మేఘాలు కాదురా, ఆలోచనలు నువ్వు కాదు. వస్తున్నాయి, పోతున్నాయి, చూస్తూ ఉండు, ఎరుకుతూ ఉండు. అలా లేదంటే నీ నీ యొక్క స్వేచ్ఛను నువ్వు పోగొట్టుకుంటావు. నువ్వు నీ ఫ్రీడమ్ను పోగొట్టుకున్నావు. ఇలా కాకుంటే ఆలోచనలు నేను, అమ్మో నాకు ఆలోచనలు వస్తున్నాయి, నన్ను హింస పెట్టేస్తున్నాయి అని అంటే అది గోల. కాబట్టి ఎప్పుడైనా మనసు అటు పోతుంది, ఇటు పోతుంది, లోపలికి పోతుంది, బయటికి పోతుంది. ఆ క్షణంలో నీ ఆలోచించేవాడెవడు? ఆ మేఘాలు అలుముకుంటున్నాయి, లోపల ఇన్నర్ స్పేస్కి వచ్చేసినాయి, అంతరంగంలోకి వెళ్ళినాయి. కానీ ఆ లోపల ఉన్న అసలైన వాడెవరు? ఆకాశం ఏది? ఆకాశాన్ని అలుముకున్న మేఘాలు, ఆ మేఘాలు నువ్వు అనుకోబాక, ఆకాశమే నువ్వు. ఇది ఈ సూత్ర అనేది జెన్ ట్రెడిషన్లో బాగా వాడారు. ఆ జెన్ మాస్టర్ ఏమన్నా వాళ్ళు ఆర్డినరీ మైండ్ అంటున్నారా? లేదైనా ఇది బుద్ధ మైండ్. యువర్ ఆర్డినరీ మైండ్ ఈజ్ ద బుద్ధ మైండ్. తింటున్నావా? తినేటప్పుడు నువ్వు బుద్ధుడివే, నిద్రపోతున్నప్పుడు నువ్వు బుద్ధుడివే, బావిలోంచి నీళ్లు తొడుతున్నా నువ్వు బుద్ధుడివే. నువ్వు ఉన్నావు, బుద్ధుడై ఉన్నావు. ఆ బావిలో నీళ్లు తోడుతున్నా బుద్ధుడివై ఉన్నావు. ఆహారం తీసుకుంటున్నా బుద్ధుడై ఉన్నావు. నిద్రపోతున్నా, ఆ మంచం మీద పడుకున్నా నువ్వు బుద్ధుడై ఉన్నావు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. జీర్ణం కాదు ఈ మాట. ఇదిరా ఇలా అంటున్నారే, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ సత్యం అది. నువ్వు ఆల్రెడీ ఆ బుద్ధుడివే ఉన్నావు. వచ్చిన కూడా ఏంటి? ఆ మేఘాలే నేను అని అనుకోవడం వల్ల. సరే, నీళ్లు మోస్తున్నావు, నీళ్లు మోసుకొని వస్తున్నావు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఊరికే నీళ్లు మోసుకొస్తున్నావు అంతే. నీ మనసు, యువర్ మైండ్ ఈజ్ అన్క్లౌడెడ్, ద స్కై వేకెంట్. ఏ మేఘాలు లేవు. నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పని మీద దృష్టి పెట్టు. యోగస్థ కురు కర్మ అని అంటే ఈ విధంగానే ఉంటుంది. ఆయన చెప్పేది వేరే, బుద్ధుడు చెప్పేది వేరే, కృష్ణుడు చెప్పేది వేరే, ఇంకోటి చెప్పేది వేరే, వీడు చెప్పేది వేరే లేదు. ఉన్నది ఒకటే ఎసెన్స్, ఉన్నది ఒకటే సత్యం. నీళ్లు మోసుకొస్తున్నావు, సింపుల్ అంతే. ఇక నీళ్లు మోసుకొస్తూ నువ్వు పరిపరి విధాలుగా ఆలోచించే, అక్కడ చించేదానికి ఏమి లేదు. జస్ట్ యు ఆర్ క్యారింగ్ వాటర్, దెన్ యు ఆర్ ఏ బుద్ధ. నీళ్ళు మోస్తే నీళ్ళు మోయి అంతే. ఇంకేమి ఆలోచించేది ఏమొద్దు. అప్పుడు నువ్వు బుద్ధుడివే. తింటున్నావా? కేవలం అది తినివే దృష్టి పెట్టు. నువ్వు తింటున్నప్పుడు 1,90,000 ఏం చేయబాక. అప్పుడు నువ్వు బుద్ధుడివే. అయితే ఇది సూత్ర. కానీ ఈ సూత్రానికి విరుద్ధంగా పోతుంది మన కథ. ఏమిటాయా అంటే, మనం తింటున్నప్పుడు 1,90,000 చూస్తూ ఉంటాం. 1,90,000 మనసు అడుగుడు పెరుగుతూ ఉంటుంది. నీ శరీరం తింటూ ఉంటుంది, నీ మనసు ఎటుడో పరిగెడుతుంది. ఎక్కడో ఉంది మనసు, ఎక్కడో ఉంది, నువ్వేమో నీ శరీరం తింటూ ఉంటుంది. ఇది వచ్చిన సమస్య. దీనికి ఆశ్చర్యంగా ఓషో గారు ఒక విశేషాన్ని చెప్తూ ఉంటారు. ఒకసారి యూనివర్సిటీ స్టూడెంట్ ఒక ఆయన వచ్చాడు, కుర్రాడు. కొన్ని రోజుల ముందు పక్కన పరీక్షలు వస్తూ ఉన్నాయి. వచ్చి, అయ్యా నాకు చాలా కష్టంగా ఉంది, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను,
నేను అమ్మాయితో ఉంటేనేమో నాకు ఎగ్జామ్ గురించి గుర్తొచ్చి అయ్యో ఏమిటి నా పుస్తకాలను వదిలేసి ఈ అమ్మాయితో ఉన్నానే అనిపిస్తుంది. నేను చదువుకున్నప్పుడేమో మరి నాకు అమ్మాయి గుర్తొస్తుంది, అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను. అమ్మాయితో ఉంటేనేమో ఎగ్జామ్ గురించి ఆలోచిస్తున్నాను. అమ్మాయితో ఉంటే ఎగ్జామినేషన్ గురించి ఆలోచిస్తున్నాను. నేను మళ్ళీ బయట ఉంటేనేమో మళ్ళీ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను. చదువుకుంటుంటే నాకు అమ్మాయి గుర్తొస్తుంది. అది విషయం కూడా. ఈ విధంగా జరుగుతుంది. ఏం చేయమంటారు నన్ను? చదువుకుంటే చదువు సాగటం లేదు. వైల్ రీడింగ్ స్టడీయింగ్ ఐఎమ్ నాట్ దేర్. నేను చదువుకునేటప్పుడు ఆ ప్లేస్లో లేను. మళ్ళీ నా ఊహల్లో నన్ను ప్రేమించిన ఆ అమ్మాయి నాకు కనబడుతుంది. మళ్ళీ ఇదే మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ నేను అమ్మాయితో ఉన్నప్పుడు నా ఎగ్జామినేషన్ పేపర్ గుర్తొస్తుంది, నా సమస్యలు గుర్తొస్తున్నాయి. ఎగ్జామ్స్ దగ్గర వచ్చేస్తున్నాయి, పరీక్షలు మరి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, నేను చదువుకోలేదే అని అని మన ఈ విధంగా మనల్ని మనం ట్రబుల్స్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. కేవలం ఆ కుర్రాడిదే కాదు సమస్య, మన ఇంట్లో కూడా అదే. ఆఫీసులో ఉంటే ఇంటి గురించి, ఇంటిలో ఉంటే ఆఫీసు గురించి, ప్రతిసారి అదే చెప్పేది. ఏం జరుగుతుంది అక్కడ? ఇంట్లో ఉంటే ఆఫీసు, ఆఫీసులో ఉంటే ఇల్లు, సేమ్ థింగ్. నువ్వు ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉండరా నాయన, ఆఫీసులో ఉంటే ఆఫీసులోనే ఉండు. ఇంట్లో ఉంటే ఆఫీస్ గురించి ఆలోచిస్తావు, ఆఫీసులో ఉంటే ఇంటి గురించి చేస్తావు. అదేలా సాధ్యము? అక్కడే ఉంటావు, ఇక్కడ ఉంటావు, ఏదైనా మ్యాజిక్గా? అది అక్కడ ఉన్న విషయం. అలా ప్రతి ఒక్కరు దాంట్లోనూ దీంట్లోనూ కలగాపులగం చేసేస్తున్నారు, సమస్యను క్రియేట్ చేస్తున్నారు. ఏది క్లారిటీ అంటారా? ఆ విధంగా మనసు రకరకాల సమస్యలను సృష్టించుకుంటూ ఉంది. ఆల్రెడీ బుద్ధుడు వేరా నాయన, నీళ్లు తోడేటప్పుడు నీళ్లు తోడుతూ ఉండంతే. ఆ నీళ్లు తోడి మరి రావాలి కదా, ఆ నీళ్లు తోడుకొని రా అంతే. సింపుల్ ఫ్యాక్ట్ని సింపుల్గా నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని మీద దృష్టి పెట్టకుండా 190 ఆలోచనలు చేస్తే సమస్యలు రాక ఏమవుతాయి? నువ్వు ఆల్రెడీ బుద్ధుడివే, నీ బుద్ధత్వాన్ని మర్చిపోయినావు నువ్వు. వాడు నువ్వేం చేస్తున్నావు రా నాయన? జన్ మాస్టర్స్ అడుగుతూ ఉంటారు, చాలాసార్లు అడుగుతుంటారు, ఏం చేస్తున్నావు, వాట్ డూ యూ డూ, ఏం చేస్తున్నావు నువ్వు, ఏం సాధన చేస్తున్నావు, ఏంటి మెడిటేషన్ ఎలా ఉందంట. నిద్రపోతున్నప్పుడు నిద్రపోతున్నాను, ఆకలిగా ఉంటే ఆకలి ఫీల్ అవుతున్నాను, తింటున్నప్పుడు తింటున్నాను, లేదా నాకు నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతున్నాను, ఆకలిస్తే తింటున్నాను. దర్శాలు ఇంకే సాధన ఏం లేదు. నీకు ఆకలి ఇస్తే తిను, నిద్ర వస్తే నిద్రపో, అదే సాధన. ఇంక వేరే సాధన ఏం లేదు. ఇదేమంత కఠినమైన వ్యవహారం కాదు, చాలా సింపుల్గానే ఉంటుంది. కానీ మనం అది చేయవే, అది చేయకనే కదా ఇబ్బందులు వచ్చాయి. మనం చేయాల్సింది ఏంటి? తింటున్నప్పుడు తినాలి, కూర్చున్నప్పుడు కూర్చోవాలి, ఇంకా వేరే ఏం చేయకూడదు. ఆ క్షణంలోనే ఉండు. తింటున్నావా, ఆ తినే మీద దృష్టి పెట్టు, ఆ క్షణంలోనే ఉండు. ఆ క్షణం దాని అటు ఇటు పోవద్దు, దాని దూరం అటు ఇటు పోవద్దు. నువ్వు ఆ క్షణంలోనే నువ్వు మునిగిపో, ఆ క్షణంలో నువ్వు మమేకమైపో. అక్కడ ఏ భవిష్యత్తు లేదు, ఏ గతము లేదు, ఇప్పుడే ఉంది, ఈ క్షణమే ఉంది, వర్తమాన క్షణంలోనే ఉంది. అప్పుడు నువ్వు బుద్ధుడివి. ఆల్రెడీ బుద్ధుడివే, నువ్వు కొత్తగా బుద్ధుడు అయ్యేది ఏమి లేదు, ఆల్రెడీ నువ్వు బుద్ధుడివే. వర్తమానంలో నుండి బుద్ధుడివి, లేకపోతే ప్రబుద్ధుడివి అయిపోతావు. అప్పుడు ఏమవుతుంది? ఈ వర్తమాన క్షణంలో ఉన్న మనసే బుద్ధ మైండ్,
ద వెరీ మైండ్ బికమ్స్ ఏ బుద్ధ మైండ్. నీ మనసు తిరిగాడుతుంది. దాన్ని ఆపాల నువ్వు దాంతో యుద్ధం చేస్తావు. అయ్యే పని యుద్ధం చేయొద్దు. వేరుగా ఉండు. నీలో అంటే నీ మనసు తిరుగుతుంది నాయన. అంటే మేఘాలు వచ్చినాయి, ఆకాశం మీద దృష్టి పెట్టు. అవేర్ ఆఫ్ ద స్కై. ఓకే, మనసు కథలు నీలే, నువ్వు దాన్నే పట్టుకోవద్దు. ఇదో ఒక పాయింట్ దగ్గర ఆపుదామని అనుకోవద్దు. ఏం కాన్సన్ట్రేషన్ చేయక్కర్లే. సరే తిరగని. కానీ నువ్వేం చేయాలి? నువ్వు వాటి మీద, ఆ తిరిగి ఆడే మనసు మీద దృష్టి పెట్టకు. వాటికి అనుకూలంగాను ప్రతికూలంగాను తిరుగుతున్నాయి అని దాని వెంట వెళ్ళిపోవటము, లేకపోతే వద్దు అని దానితో నిరోధించడం కాదు. అటు పట్టించుకో. యూ రిమైన్ కన్సర్న్ విత్ యువర్ ద వాండరింగ్. ఎవడు తిరిగేవాడు బికాస్ ఫర్ ఎగనెస్ట్ ఆర్ యూ. నువ్వు ఫర్ కానీ దానికి అనుకూలంగా కానీ ప్రతికూలంగా ఉంటే నువ్వు ఆ మనసు తిరుగుతుంది, ఆలోచన మీద దృష్టి ఉంటుంది. నువ్వు ఆకాశం మీద దృష్టి పెట్టాలయ్యా. గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి? అది తిరిగితే తిరగనిలే. ఆకాశం ఏమవుతుంది? ఆకాశం తిరుగుతుందా ఏమిటి? ఓకే, రోడ్డు మీద ట్రాఫిక్ పోతుంది అంతే, మనసులో ట్రాఫిక్ వచ్చింది. సో వాట్? ఆ రోడ్డు మీద ఎంతోమంది మనుషులు వస్తున్నారు పోతున్నారు. రోడ్డు మీద ఏ విధంగా మనుషులు వస్తూ పోతూ ఆ ట్రాఫిక్, ఆ గందరగోళం ఎంత ఎలా ఉందో మనసులో కూడా అదే ఉంది. బయట స్పేస్ విత్ ఇన్ అండ్ వితౌట్. బయట అలా ఉందో, లోపల ఆకాశం ఉంది. బయట స్పేస్ ఉంది, లోపల స్పేస్ ఉంది. ఇందుకు నువ్వెవరు? నేను ఆకాశాన్ని, నేను మేఘాన్ని కాదు. కాబట్టి ఫీల్ అవ్వు, గుర్తుపెట్టుకో. ఆ గుర్తుపెట్టుకునే దాంతో నువ్వు ఉండు. వెంటనే కానీ తర్వాత కానీ ఆ మేఘాలు నెమ్మదిగా మాయమైపోతాయి. ఒక మేఘానికి మధ్య గ్యాప్ వస్తుంది. ఒక ఆలోచనకి మధ్య గ్యాప్ వస్తుంది. ఇప్పుడు అవి దట్టంగా లేవు, నల్లగా లేవు, కారు మేఘాలు లేవు. స్పీడ్ తగ్గింది, మధ్యలో ఇంటర్వెల్ వస్తుంది. చూడు ఆకాశం చూడు. ఇప్పుడు నీ లోపల అంతరాకాశం చూడు. ఆకాశం అంటే తల పైకి కళ్ళు తెరిచి పైకి చూడటం కాదు. కళ్ళు మూసుకొని నీ లోపల చూడు. ఇప్పుడు కథ చూడు, ఫీల్ అవ్వు. నువ్వే ఆకాశానివి, నువ్వు మేఘాలు కాదు. వెంటనే కానీ తర్వాత కానీ మరొక రోజు కానీ ఒక రైట్ మూమెంట్ వస్తుంది. అనగా రాగా మతేశీయులు తినక మేము తీయనుండు అన్నట్టు, రాయి అంటే రుద్దగా రాయి నున్నగా అయినట్టు ఇది ఒక క్షణం వస్తుంది. నీ ఫోకస్ నీ లోపల, నీ రియాలిటీలో, నీ ఇన్నర్గా అక్కడికి పోతుంది. నీ రియాలిటీలోకి, నీ వాస్తవ స్థితిలోకి, నీ స్వీయ స్థితిలోకి వెళ్తుంది. అప్పుడు మేఘాలు ఉండవు. నువ్వు స్వచ్ఛమైన ఆకాశానివి, నువ్వు శుద్ధుడివి, బుద్ధుడివి. యు ఆర్ ఎ ప్యూర్ స్కై, నిరంజనుడివి. ఎప్పటికీ ఏ మలినాలు అంటారు ఆకాశం స్థితి నీది. ఇది విషయం. అప్పుడు నీ స్వస్థత తెలిసిన తర్వాత ఆ మేఘాలు వస్తే ఏమి, పోతే ఏమి. ఈ ప్రపంచం 1,90,000 ఉంటాయి, ఉండని. యూ కెన్ కమ్ బ్యాక్ టు ది క్లౌడ్స్. మన మేఘాలు వస్తాయి. ఈ ప్రపంచంలో తిరుగుతావు, ఏ ప్రాబ్లం లేదు. నీ ఫోకస్ నీకు తెలిసిపోయింది, నువ్వెంత స్వచ్ఛమైన వాడు. అప్పుడు ఈ ప్రపంచం అంతా బ్యూటీగా ఉంటుంది. ఎందుకంటే నీ లోపల అంతరంగాల్లో దృష్టి మారిపోయింది. నువ్వు వీటిలో హాయిగా తిరుగాడుతూ ఉంటావు. ఈ ప్రపంచంలో హాయిగా తిరుగాడుతుంటావు. అంతర్ ప్రపంచంలో నువ్వు నీ యొక్క స్వస్థితిని తెలుసుకున్న తర్వాత బాహ్య ప్రపంచంలో తిరుగాడుతూ ఉంటావు. యు ఆర్ ఏ మాస్టర్. ఇప్పుడే ఈ క్షణంలో నువ్వు మాస్టర్ అయ్యావు. అప్పుడు ఈ ప్రపంచం ఏమి చెడ్డది కాదు.
అయితే ద వరల్డ్ యాజ్ ద మాస్టర్, మాస్టర్ ఇస్ ద ప్రాబ్లం. అందుకు ప్రపంచమే సమస్య అయిపోయింది. ఇప్పుడు నువ్వే ప్రపంచానికి సమస్య అయిపోయావు. when you as the master you can move in it. మాస్టర్గా నీ మీద నీకు ఆధిపత్యం సంపాదించుకున్నావు, తిరుగాడతావు. అప్పుడు అది తిరుగాడుతున్న ప్రపంచంలో ఆ బ్యూటీని చూస్తావు, ఆనందాన్ని చూస్తావు, అద్భుతాలను చూస్తావు. ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ లవ్లీ. బట్ యూ నీడ్ నాట్ నో ద బ్యూటీ, దట్ లవ్లీనెస్ యాజ్ ఎ మాస్టర్ విత్ ఇన్. అంటే నువ్వు మాస్టర్ అయితే నువ్వు తిరుగాడుతావు, బాగానే ఉంది. దెన్ వరల్డ్ హ్యాస్ ఏ బ్యూటీ ఆఫ్ ఇట్స్ ఓన్. ఈ ప్రపంచం తన అందం తనదే. ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ లవ్లీ. అప్పుడు నీడ్ నాట్ నో దట్ బ్యూటీ అండ్ ద లవ్లీనెస్ యాజ్ ఎ మాస్టర్ విత్ ఇన్. నువ్వు ఈ లోపల నువ్వు మాస్టర్ కాకపోతే ఈ బ్యూటీ ఏం తెలియదు, అంత గందరగోళం, ఈ ప్రపంచం అంతా నరకం, ఆహా అంటావు. ఇది వ్యవహారం. సో మేడం ఫ్రెండ్స్, మనం సెన్సెస్ని ఎంత అవేర్గా పెట్టుకోవాలి అనే దాని మీద రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఏంటంటే మనం కంటితో చూస్తున్నాం, ఆ చూపు వెనక ఎవరున్నారు, చేతితో స్పర్శిస్తున్నాం, ఆ చెయ్యి వెనక ఎవరున్నారు. ఈ కథ రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.